ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్ చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే తన ప్లాన్ వర్కౌట్ అయ్యేలానే ఉంది. ఆ ఓనర్ మన గ్రిప్లోకి వస్తే గానీ అమ్మ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేమేమో. ఏంటి ఫ్రెండ్ అంత షాకింగ్ గా చూస్తున్నారు? డాడ్ అమ్మ ఫోటో చూసి ఎందుకలా బాధపడుతున్నారు? మేబీ మావయ్యకి గత జన్మ గుర్తుకొచ్చేసిందేమో. అందుకే అత్తయ్య ఫోటో చూసి బాధపడుతున్నారనుకుంటా. నాకు అదే అనిపిస్తుంది. లేదు, శంకర్ ఎమోషనల్గా ఉండడం నిజమే. తనకి గత జన్మ గుర్తుకొచ్చిందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే జోగమ్మ చెప్పినట్లుగా అనూకి గతం గుర్తుకొచ్చింది. కానీ శంకర్కి గుర్తుకు రావడానికి ఇంకా టైం ఉంది. నాన్నెందుకు అలా ఉన్నారు? నేను వెళ్ళి పలకరిస్తాను. నాన్నా, నాన్నా, నాన్నా. అకి, మనం ఓనర్ ముందు డ్రామా చేస్తే చాలు. ఇక్కడ ఓనర్ లేరు కదా, అప్పుడు నాన్న అని కాదు, శంకర్ గారు అని పిలవాలి. సారీ శంకర్ గారు. పర్లేదులే అక్కి, నువ్వు అలా పిలుస్తుంటే బాగుంది. నువ్వు అలా నాన్న అని పిలుస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకో తెలీదు, నాకిదంతా ఏమీ కొత్తగా అనిపించట్లేదు. ఎప్పటినుంచో నువ్వు నన్ను నాన్న అని పిలుస్తున్నట్టు, మనమంతా ఎప్పుడు ఇలానే కలిసున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటావు? ఏం లేదులే శంకర్, ఓనర్ని నమ్మించడానికి నువ్వు ఒక కథ క్రియేట్ చేసావు కదా, ఆ కథ నీకు నిజమనిపిస్తోంది. అంతేలే, ఎక్కువగా ఆలోచించు. అవును, నువ్వు అనూను చూసి, అదే గౌరీని చూసి ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటో తెలియదు సార్. గౌరీ గారి గురించి బాధపడకుండా ధైర్యంగా ఉండాలని చాలా రకాలుగా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఆవిడతో రోజంతా గొడవ పడుతూ అయినా ఉంటాను, కానీ మాట్లాడకుండా చూడకుండా ఉండలేను అని ఇప్పుడే నాకు అర్థమైంది సార్. నిజం చెప్పాలంటే నా తమ్ముడు దూరంగా వెళ్ళినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. అసలు గౌరీ గారు నాకింత దగ్గర ఎప్పుడయ్యారో నాకే అర్థం కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.